ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైక్లోన్ ఈ తుఫాన్ దెబ్బకి అందరూ క్షేమంగా ఉన్నారని, మీ ఇంటికి అందరికీ ఇప్పటికన్నా కరెంట్ వచ్చిందని, తాగేదానికి నీళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇచ్చారని ఆశిస్తూ ఈరోజు స్పెషల్ మామూలు స్పెషల్ కాదు, ప్రెస్ మీట్. ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ గురించి మీకు చెప్పబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కార్పొరేషన్ సర్వేయర్ దాకా పై నుంచి కింద వరకు అందరూ ఈ దీంట్లో సూత్రధారులు పాత్రధారులని కూడా మనవి చేస్తున్నా. ఉరామరిగ్గా ఆంధ్ర రాష్ట్రంలో 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు స్కామ్ ఇది. ఈ స్కామ్ పేరు వైఎస్ టీడీఆర్ స్కామ్. వైఎస్ టీడీఆర్ స్కామ్. ఓకే, అసలు టీడీఆర్ ఈ స్కామ్ అర్థం కావాలంటే మీకు అందరికీ అసలు టీడీఆర్ అంటే ఏందో మీకు అర్థం కావాలి. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం. టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అర్థం చేసుకోండి. ఈ టీడీఆర్ బాండ్లు ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలలో కానీ రోడ్లు వెడల్పు పెంచినప్పుడు లేకపోతే కొత్త రోడ్లు వేసినప్పుడు, మీ స్థలంలో నుంచి ఈ రోడ్డు వెళ్ళినా, మీ ఈ సైడు ఆ సైడు రోడ్లు ఎక్స్పాండ్ చేసినప్పుడు, వెడల్పు చేసినప్పుడు, మీ ఆస్తి కానీ మీ ల్యాండ్ కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇయ్యదు, టీడీఆర్ బాండ్ అని ఇస్తుంది. ఈ టీడీఆర్ బాండు మీకు ఎంత వాల్యూ ఉంటే, అగ్రికల్చరల్ అయితే అగ్రికల్చరల్, రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్, కమర్షియల్ అయితే కమర్షియల్ వాల్యుయేషన్ కింద మీకు గవర్నమెంట్ టీడీఆర్ బాండ్ ఇస్తుంది. ఈ టీడీఆర్ బాండ్ దేనికి ఉపయోగపడుద్ది? ఈ టీడీఆర్ బాండ్ని మీరు బిల్డర్స్కి అమ్ముకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ టీడీఆర్ బాండ్ని వాళ్ళు అపార్ట్మెంట్స్ని కట్టేటప్పుడు ఎక్కువ ఎస్ఎఫ్టీ ఎక్కువ వచ్చేదానికి, కన్స్ట్రక్షన్ ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు పర్మిషన్ ఉంది, ఈ టీడీఆర్ బాండ్ కొనుక్కుంటే ఇంకొక ఫ్లోరు లేకపోతే 2 ఫ్లోర్లు ఆ టీడీఆర్ బాండ్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ కట్టుకోవచ్చు, ఎస్ఎఫ్టీ ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే, అసలు ఈ టీడీఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు చెప్తా. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి కార్పొరేషన్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి చిన్న టీడీఆర్ బాండ్ ఎక్కడెక్కడ ఇష్యూగా అవ్వగలగదో అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఈ స్కామ్ జరిగింది. ఓకే.